జనసేన తెలుగుదేశం బీజేపీల ఐక్యత, జనసేన తెలుగుదేశం బీజేపీల ఐక్యత. ఈరోజు మన వేమారెడ్డి అన్న గారి నాయకత్వంలో గ్రామస్తులు ఇంతమంది సుధాకర్ అన్నను పూల వానలో స్వాగతం పలికినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సభ చూస్తే నేను ప్రొద్దుటూరు సభకు పోలేకపోయినా, హెల్త్ పోలేక, కానీ ప్రొద్దుటూరు గారు వచ్చిన సభకు మళ్ళీ వచ్చినట్టుంది. ఎంత మంది ఉన్నారు ఇక్కడ, అంతా క్రిక్కిరిసి ఉన్నారు అందరూ. చాలా చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది జనాలు వచ్చారు. అసలు నేను ఒకసారి అడుగుతున్నా, వాళ్ళంతా ఇన్ని రోజులు సిద్ధం సిద్ధం అని ఏదో బ్యానర్లు వేసుకున్నారు, తీసేశారు. నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా సుధాకర్ అన్నను ఎమ్మెల్యే చేయడానికి? అందరిని అడుగుతున్నా, సిద్ధమా? సిద్ధమా? సిద్ధం సిద్ధం సంసిద్ధం అని చెప్తున్నా గట్టిగా. ఇందాక గోవింద్ రెడ్డి గారు చెప్పారు, అదే విధంగా మొన్న కూడా చెప్పాడు ఆయన. చాలా వైసీపీలో అసలు గుర్తింపు లేదు. మేమేమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేశామా, కాంట్రాక్ట్లు ఎక్స్పెక్ట్ చేశామా, మేమేమన్నా చేశామా? ఏమీ లేదు. అసలు మాతో మాట్లాడలేదు, మాకు గుర్తింపు అనేది ఇవ్వలేదు అని ఆయన ఈరోజు మన సుధాకర్ అన్న నాయకత్వం నచ్చి ఈరోజు అలాగే గోవిందరెడ్డి లాగే ఓ వెంకటరెడ్డి, ఓ వేమారెడ్డి, వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క రాజకీయ పరిణితితో వాళ్ళు ఈరోజు సుధాకర్ అన్నకు వచ్చి ఆయనకు మద్దతు పలుకుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుర్తింపు అనేది ఖచ్చితంగా గోవిందరెడ్డి గారు కంపల్సరీ మన తెలుగుదేశంలో ఉంటుంది. ఎందుకు గుర్తింపు ఉంటది అంటే, నేను ప్రత్యక్షంగా సుధాకర్ అన్నతో దాదాపు 135 గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కనపడినా కూడా ఒక కార్యకర్త, ఏ మురళి, ఏ కృష్ణ, ఏ చంద్ర, వీళ్ళందరినీ పేరు పేరున నాకు తెలిసి సుధాకర్ అన్న ఖచ్చితంగా ఒక 10,000 మంది మనుషుల్ని, 10,000 మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే గుర్తింపిస్తారు. చాలా చోట సభల్లో కూడా చూశాను నేను. ఆయన ఏమన్నారంటే, మన కార్యకర్త మీద కేసులు కానీ అక్రమ కేసులు ఇలాంటివన్నీ పెడితే నేను ఊరుకునే సమస్య లేదు. దూరంలో స్టేజ్ మీద కూడా డిఎస్పీ గారికి కూడా వార్నింగ్ ఇచ్చేశారు. మరుసటి రోజు కల్లా వాళ్ళే దిగి వచ్చేలా చేశారు. కాబట్టి గుర్తింపు అనేది మన తెలుగుదేశం పార్టీలో, మన ఉమ్మడి ఎన్డీఏ ఖచ్చితంగా ఈ పొత్తులో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంటుంది. అలాగే వైసీపీ వారు పెట్టే అక్రమ కేసులను మాత్రం మీరు తుచ్చం అనుకోండి అంతే. ఎందుకంటే మన వెనక సుధాకర్ ఉన్నాడు. మీలో మీ పైన ఎటువంటి కేసులున్నా కూడా మన సుధాకర్ అన్న అర్ధరాత్రి అపరాత్రిని కూడా చూడకుండా స్పందిస్తాడని ఈ విధంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిన్న చంద్రబాబు గారు ప్రజలకు వస్తే ఎక్కడ చూసినా కూడా పూల వాన, జనాలు క్రిక్కిరిసి ఉన్నారు. మన సుధాకర్ అన్న గారు మైదుకూరు నియోజకవర్గంలో తిరుగుతామంటే నిన్నటికి మొన్న జాయిన్ అయింది 3 నలుగురు అయితే మొత్తం కాజీపేట అంతా వచ్చేసింది ఆ ఇంటి దగ్గరికి. అసలు ఎంత మంది పూల వానతో మన సుధాకర్ అన్నని అందరూ స్వాగతం పలుకుతుంటే, ఓ పక్క వైసీపీ వాళ్ళని చూశారు మీరు. వైసీపీ వాళ్ళకి వాళ్ళ నాయకుడికి, అధినాయకుడికి వెళ్తా ఉంటే బిందెలతో స్వాగతం పలుకుతున్నారు, ఎందుకంటే నీటి కరువు వచ్చింది అని. అలాగే మీరు చూసే ఉంటారు, చెప్పులతో కూడా స్వాగతం పలికారు. అది ఇక్కడ నేను ప్రస్తావించకూడదు, కానీ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. జగన్ యొక్క క్యాన్వాయ్ మీద చెప్పులతో విసిరేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు అని ఈ విధంగా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దాదాపు మన జగనన్న చిక్కటి చిరునవ్వుతోటి ఆయన చెప్పారు, ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ, ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు మీద కానీ, ఎమ్మెల్యేల పనితీరు కానీ, ఎమ్మెల్యే యొక్క పేషీల పనితీరు కానీ ఏమైనా అక్రమాలు ఉంటే, ఇసుక దోపిడీలు ఉంటే, అవినీతి ఉంటే మీరు కేసులు బనాయించవచ్చు. 14400 ఈ నెంబర్ మీరు వినే ఉంటారు. 14400 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అంటే దాదాపు 8 లక్షల ఫిర్యాదులు అందాయి. దీన్ని బట్టి చూస్తా అంటే మీరు అనుకోవచ్చు వైసీపీ ఎంత అవినీతి పరులో, వైసీపీ నాయకులు ఎంత అవినీతి పరులో, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత అవినీతి పరులో మనము తెలియజేసుకోవచ్చు. 8 లక్షల కంప్లైంట్లు వచ్చాయి ప్రజలారా. ఒకసారి మీరు చూడండి, 8 లక్షల కంప్లైంట్లు అంటే అసలు ప్రతి దానిపైన అవినీతి అనేది చాలా ఉంది. కాబట్టి అందుకే మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వైసీపీ వ్యతిరేక ఓటు మేము చీలనివ్వము. ఖచ్చితంగా మా యొక్క ఉమ్మడి అభ్యర్థి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి. ఆయన కూడా ఒక స్లోగన్ చెప్పారు, హలో ఏపీ బై బై వైసీపీ అని.
మిమ్మల్ని అడుగుతున్నాను ఒకసారి, నేను ఒకసారి అంటాను హలో ఏపీ, మిమ్మల్ని బాయ్ బాయ్ వైసీపీ అని అడగమని చెప్తున్నాను. హలో ఏపీ, హలో ఏపీ. జగన్ ఎంత అవినీతి తిమింగలమో మన అందరికీ తెలుసు. అలాగే మన మైదుకూరులో కూడా శ్రీ రఘురామరెడ్డి గారు కూడా అవినీతి చేశారు. చాలా చోట నాగసానిపల్లి దగ్గర 100 ఎకరాలు, అలాగే ఇసుక దోపిడీ, ఇలాంటి దోపిడీలన్నీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అవినీతిని, ఈ ప్రభుత్వాన్ని మనము వాళ్ళ గద్దె దించి మన సుధాకర్ అన్నని ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న పాయింట్తో ముగిద్దాం అనుకుంటున్నాను. వాలంటీర్లు, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేశారు. ఆ సర్వీసు అనేది నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతుంది. మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దయచేసి ఇక్కడ ఎవరైనా మీ పిల్లలు, మీ అన్న కొడుకులు ఎవరైనా వాలంటీర్గా పనిచేస్తుంటే దయచేసి పని చేయొద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళకి భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఏ వాలంటీర్ అయినా సరే ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనొద్దు. ఇక ఫైనల్గా నా ఆశ, మన సుధాకర్ అన్న ఎమ్మెల్యే కావాలి. మన సుధాకర్ అన్న ఎమ్మెల్యే కావడానికి ఇంతమంది వచ్చారు, ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు. ఇక్కడ చూస్తే మా నాన్నగారు కూడా ఈరోజు వచ్చారు. ఈరోజు నాకు పెద్దకొల్లూరులో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని, అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరికీ ఒకటే కోరిక, మన సుధాకర్ అన్న ఎమ్మెల్యే కావాలని ఈ విధంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై సుధాకర్ అన్న.